శ్రీ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ అండి. నన్ను ఆదరిస్తున్న అందరికి కూడా కృతజ్ఞతలండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది మేషరాశి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేనికి ఇప్పుడున్నటువంటి గ్రహ సంచారం లోపల కుజగ్రహము కన్యారాశిని వదిలి తులారాశిలోకి ప్రవేశమవుతుంది. అది ఎప్పుడు 13వ తారీఖు 9వ నెల 2025 నుంచి 27వ తారీఖు 10వ నెల 2025 వరకు ఈ కుజుడు 13వ తారీఖు కన్యను వదిలి తులారాశిలోకి ప్రవేశం అవుతున్నాడు. మరి ఇలా కుజుడు మారడం వల్ల రాశుల వారికి ఎలా ఉంటుంది అనేటువంటి తెలుసుకునేటువంటి విషయం లోపల ఈరోజు మేషరాశి గురించి చెప్పడం జరుగుతుంది. కుజుడు కన్య నుండి తులలోకి మారుతాడు. ఈ సమయం లోపల మేషరాశి వారికి ఏం జరుగుతుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, డబ్బులు ఎలా ఉంటాయి, కుటుంబ వ్యవహారం ఎలా ఉంటుంది, మరియు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలను చెప్పుకుంటూ మరి దానికి చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటో ఇప్పుడు చెప్పుకుందాం. చివరి లోపల ఏం చేసుకునేటువంటి పరిహారాలు ఉంటాయండి. కావున చివరి వరకు చూడవలసిందిగా మనవి. గ్రహస్థితి. కుజుడు మేషరాశి వారికి లగ్నాధిపతి అవుతాడు. అంటే మీకు ఈ కుజగ్రహ మేషరాశి వారికి ముఖ్యమైనటువంటి గ్రహం. సెప్టెంబర్ 13 వరకు కన్యలో 6వ స్థానంలో 6వ స్థానం మనకేం చెప్తుంది? శత్రువులు తయారవ్వడము, పోటీలు ఉండడము, ఆరోగ్య సంబంధాలు ఉండడం అనేటువంటిది ఈ 6వ స్థానం చెప్తుంది. ఇప్పుడు ఈ 7వ స్థానంలోనికి ప్రవేశించేసరికి శత్రువులు అనేటువంటి వారు తగ్గుతూ ఉంటారు, పోటీలు ఉండవు, మనకు ఉద్యోగరీత్యా అయినా కానీ మనకు అడ్డుపడేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండకుండా ఉంటారు అనేటువంటిది ఇప్పుడు తులారాశి అంటే 7వ రాశి 7వ స్థానం అవుతుంది. దాంపత్యము. ఈ 7వ స్థానం ఏం చెప్తుంది? దాంపత్యము, జీవిత భాగస్వామ్యము, సంబంధాలపై ప్రభావం అనేటువంటిది చూపెడుతూ ఉంటుంది. ఈ కుజుడు 7వ స్థానానికి మారేసరికి మేషరాశికి తులారాశి 7వ స్థానం అవుతుంది. కాబట్టి 7వ స్థానము దాంపత్య జీవితము మరియు భాగస్వామ్యం అంటాము, మరియు పార్ట్నర్షిప్, దందలు అంటాము, పార్ట్నర్షిప్ అని కూడా అంటాము. మరి వీటి సంబంధాలపై ఈ ప్రభావం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది అంటే ముందటి భాగం పోరాటకాలం అంటే 6వ స్థానం పోరాటకాలం విడిపోయి తర్వాత సంబంధాలలో పరీక్షలు, ఇప్పుడుండేటువంటి దాంపత్య జీవితం లోపల సంబంధాలలో పరీక్షలు అనేటువంటివి చెప్పవచ్చును 7వ స్థానం అంటే. మరి 7వ స్థానంలోనికి వచ్చినప్పుడు ఉద్యోగం ఎట్లా ఉంటుంది, మరి వ్యాపారం ఎలా ఉంటుంది అని చెప్పి అన్నప్పుడు కన్యలో ఉన్నప్పుడు శత్రువులు ఓడించేటువంటి శక్తి అనేటువంటిది ఉంటుంది. ఉద్యోగంలో పోటీ ఎక్కువైనా మీరు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి, కానీ శ్రమ అనేటువంటిది చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తులలోకి వచ్చిన తర్వాత భాగస్వామ్యంలో ఒడిదుడుకులు అనేటువంటివి ఉంటాయి. కుటుంబంలో దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు అనేటువంటివి ఉంటాయి. భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి, కోపం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారులతో విభేదాలు రావచ్చు. ఈ కోపం వల్ల అవకాశం ఉంటుంది. అందుకే మీరు ఎంత సహనం పాటిస్తే అంత మంచి ఫలితాలు అనేటువంటివి మీకు కనిపిస్తాయి. కాబట్టి ఉద్యోగ విషయంలోనైనా దాంపత్య విషయంలోనైనా కానీ సహనం పాటించడము చాలా మంచి పరిస్థితి. ఇక ఆర్థిక స్థితికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అంటే కన్యలో ఉన్నప్పుడు పాత అప్పులు తీర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కొత్త లాభాలు వస్తూ ఉంటాయి, కానీ శ్రమతోనే దొరుకుతూ ఉంటాయి. మనం శ్రమ చేస్తేనే తీరుతూ ఉంటాయి. అప్పు దొరుకుతుంది లేదా అప్పు తీరుస్తూ ఉంటాము. కానీ నేను ఇంట్లో కూర్చుండి అప్పులు తీరాలంటే తీరవు, శ్రమ చెయ్యాల్సిందే. తులలోకి వచ్చిన తర్వాత ఖర్చులు ఒక్కసారిగా పెరిగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా దాంపత్యము లేదా కుటుంబ అవసరాల కోసం ఎక్కువ ఖర్చులు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది.
డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు అవ్వకుండా నియంత్రణ అనేటువంటిది చాలా అవసరం అవుతుంది. డబ్బు రాగానే వెంటనే ఖర్చు పెట్టకుండా నియంత్రణ ఎలా చేయాలి అనేటువంటిది చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంటుంది. ఇక మరి కుజుడు మారడం వల్ల మరి ప్రేమ ఎలా ఉంటుంది, మరి కుటుంబ విషయాల్లో ఎలా ఉంటుంది అని చెప్పి చూసుకున్నప్పుడు భార్యాభర్తతో విభేదాలు అనేటువంటివి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కావున ఓర్చుకునేటువంటి గుణం కలిగి ఉండాలి. సహనం అనేటువంటిది చాలా అవసరము. భాగస్వామ్యంలో అపార్థాలు, అనుమానాస్పదాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు రావచ్చును. కావున యువతకు కొత్త ప్రేమ సంబంధాలు అనేటువంటివి కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అవి ఒక సీరియస్గా తీసుకున్నట్టయితే మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ సమయం లోపల శాంతంగా ఉండడము మరియు ప్రశాంతంగా మాట్లాడము, అహంకారం తగ్గించుకోవడం అనేటువంటిది చాలా అవసరం అవుతూ ఉంటుంది. ఏ విషయాన్ని కూడా సీరియస్గా తీసుకోకపోవడం అనేటువంటిది చాలా మంచి ఫలితం కలుగుతుంది. ఓర్పు, సహనం అనేటువంటిది చాలా ముఖ్యము. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు కోపం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. రక్తపోటుకు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు. తలనొప్పికి హెడేక్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే పరిస్థితుల వల్ల హెడేక్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కుజుడు వేడి గ్రహం కాబట్టి తేలికైన ఆహారము, కుజుడు వేడి గ్రహం కాబట్టి వేడి వస్తువులు తినకుండా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటూ వ్యాయామము, యోగా చేసుకున్నట్టయితే, ధ్యానము చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇష్టదైవ ప్రార్థన చేసుకున్నా మంచి ఫలితాలు కలుగుతాయి. హెల్త్ చెకప్ చేయించుకోవడం కూడా మంచిది. వీరు హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఉండాలి. మరి ఇలాంటి పరిహారాలు ఎదురు కావద్దు అన్నప్పుడు మరి ఏమైనా చేసుకోవాలా, ఈ పరిణామాల నుంచి బయటపడడానికి ఏదైనా పరిహారాలు చేసుకోవాలా అని చెప్పనంటే, ఈ పరిహారాల విషయానికి వచ్చినప్పుడు ప్రతి మంగళవారం నాడు ఉపవాసం అనేటువంటిది చెయ్యాలి. ప్రతి మంగళవారం ఉపవాసం చేసినట్టయితే కుజుని అనుగ్రహం వల్ల కోప స్వభావం అనేటువంటిది ఉండకుండా ఉంటుంది. ప్రతిరోజు కూడా 21 సార్లు ఓం కుజాయ నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు మీరు బయటకు వెళ్ళేటువంటి ముందు ఈ ఓం కుజాయ నమః అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు ఒక 21 సార్లు అనుకొని వెళ్ళండి. మంచి ఫలితాలు కలుగుతాయి. ఆలయం లోపల ఏదైనా గుడికి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నట్టయితే, గుడికి వెళ్ళేటువంటి వారైతే, ప్రతిరోజు గుడికి వెళ్ళే వాళ్ళైతే ఈ ఎర్ర పువ్వులు తీసుకువెళ్ళడం మంచి ఫలితం ఇస్తుంది. లేదా శనగపప్పు దానం చేయడము, లేదా శనగలు దానం చేయడము మంచి ఫలితాన్ని ఇస్తుంది. అర్జున చెట్టు కింద దీపం నూనె వెలిగించడం మంచిది. అరటి చెట్టు కింద మంచిగా దీపాన్ని వెలిగించడం మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. లేదా రావి చెట్టు కింద దీపాన్ని వెలిగించినా కానీ మంచి ఫలితాలకు కలుగుతాయి. కోపం తగ్గించుకొని శాంతంగా ఉండి కుజుని దోషాలు అనేటువంటివి తగ్గుతాయి. కోపం అనేది తగ్గించుకొని శాంతంగా ఉంటే కుజుని ప్రభావాలు తగ్గుతూ ఉంటాయి. మొత్తం మీద 45 రోజులు మేషరాశి వారికి పోరాటాలు, పరీక్షలు, పరిష్కార కాలం అని చెప్పవచ్చును. కానీ శ్రమిస్తే విజయాలు మాత్రం వస్తాయి. కష్టపడితే మాత్రం విజయాలు అనేటువంటిది చూస్తూ ఉంటారు. ఆర్థిక నియంత్రణ అనేటువంటిది అవసరము. సంబంధాలలో సహనం అనేటువంటిది పాటించాలి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇదండి కుజుడు మారడంతో ఇలాంటి పరిహారాలు ఉంటాయి, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కావున ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలండి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.